నమస్కారం. ఇన్సెన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తును స్వీకరించాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజాపాలన దరఖాస్తు సభలను పరిశీలించిన కలెక్టర్. ఆర్మూర్లో ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. అంగరంగ వైభవంగా జరిగిన అంక్సాపూర్ సంత మల్లన్న జాతర. భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మె వల్ల వాహనదారుల ఆందోళన. పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన వాహనాలు. ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డు జిరాయత్ నగర్లో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, నోడల్ అధికారి జగన్నాథచారి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినయ్ రెడ్డి పరిశీలించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా ప్రజలందరికీ చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి డిఎల్పిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును కౌంటర్ల వారీగా స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను సైతం ప్రజల నుండి సేకరిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింబారెడ్డి, ఎంపీటీసీ గంగారం, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ రాజగంగారం, ఏఓ హరికృష్ణ, ఏపీఎం సురేష్, పిఆర్ఏఈ నితీష్, ఐకేపీ ఏపీఎం గంగారం, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అభయస్థంలో మనకు మహాలక్ష్మి మరియు ఉచితంగా 500 రూపాయలకి సిలిండరు, తర్వాత రైతు భరోసా, తర్వాత గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, చేయుత కింద పెన్షన్లు, ఈ 5 రకాల కేటగిరీలలో దరఖాస్తు స్వీకరణ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ అభయస్థంలో ఉన్న లబ్ధి కాకుండా ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గ్రామంలో అది తెల్ల కాగితం మీద అప్లికేషన్ల స్వీకరణని జనరల్ కౌంటర్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. దానికోసమని ప్రత్యేకంగా 2 కౌంటర్లను మరియు రాయడానికి కూడా వాలంటీర్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల పెట్రోల్ ఉండదని, ట్యాంకర్లు రావని ప్రజల్లో రేకెత్తిన భయాందోళన వల్ల వాహన చోదకులు పెట్రోల్ బంకులో బారులు తీరారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలతో పెట్రోల్ బంకులు నిండిపోయాయి. సమ్మె కారణంగా మరో 24 గంటలు పెట్రోల్, డీజిల్ దొరకదన్న వాహన చోదకుల్లో మొదలైన భయాందోళనతో పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులో బారులు తీరుతూ వాటర్ బాటిళ్లలో సైతం నింపుకుంటూ పెట్రోల్ పోయించుకుంటున్నారు. వాస్తవానికి ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించిన సంగతి ప్రజల్లోకి చేరకపోవడంతో ఈ భయాందోళన మొదలైంది. పెట్రోల్ బంకులు కృత్రిమ కొరత సృష్టిస్తారని, అలాగే మరో 2-3 రోజుల పాటు పెట్రోల్ బంకులు బంద్ ఉంటాయన్న భయాందోళన
ప్రజల్లో పోయేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగేటట్లు కనబడుతుంది. లైన్ల బట్టి డీజిల్ తీసుకుంటున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వం రోజు ఒక చట్టం తెస్తుంది, లేదా ఒక చట్టాలు తెస్తుంది, కులాలకు ఒక చట్టం తెస్తుంది, మతాలకు ఒక చట్టం తెస్తుంది. ఈ అంతా సామాన్య అందరికి కలుపుకొని నడుపుతలేదు. ఈ ప్రభుత్వం దిగిన దాకా ఇదే పరిశ్రమ ఉంది మనకు. ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తాం ఎట్లా మాకు. ఇప్పుడు అందరు అంటున్నారు సమ్మె అని చెప్పేసి, ఎందుకోసం 2 రోజులు అట, మళ్ళీ 2 days. ఏమో అర్థమైతే లేదు, ఇది కరెక్ట్ లేదు. ఇది గవర్నమెంట్ అన్ని ఉచితాలు పెట్టి అని చేసుడున్నా తప్ప ఏం లేదు. ఇప్పుడు అడావిడితోని అసలు అవసరం లేకున్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవడం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు ఇబ్బంది కలిగే రకంగా ఈ విధంగా చేయడం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సార్. ఇట్లాంటి అపోహలు తొలగించాలి. ఎప్పటికప్పుడు ప్రజల లోపల స్పందన తీసుకురావాలి, ఎప్పుడెప్పుడు వార్తలు అందించాలా. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజలకు చాలా ఇబ్బంది కాదు. ఇప్పుడు లైన్ కట్టడం చెప్పమంటారా? యాక్చువల్గా సమ్మె కాల్ ఆఫ్ అయిపోయింది, ఎలాంటి టెన్షన్ లేదు. మెటీరియల్ రేపు మార్నింగ్ వరకు, మధ్యాహ్నం వరకు అన్ని పంపులలో వస్తుంది. స్టాక్స్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది, కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెహికల్ నడిపేయాలంటే డ్రైవరే కావాలి. ఇప్పుడు ఆయన జియో పెట్టిండు, ఆయన వెహికల్ నడిపేయడానికి డ్రైవరే కావాలా. సడన్గా కూడా నచ్చి పట్టడానికి బండి కింద 10 సంవత్సరాలు సంసారం పిల్లల్ని వదిలేసి జైలుకు పోవాలంటే పోతాడా? అది కరెక్ట్ అయిన పాలసీ పద్ధతి కాదు కదా జియో అనేది. ఈ జియో అనేది పాలసీ ఉండనే ఉండదు. గవర్నమెంట్ ఏదో బీజేపీ ఈ మట్టుకు వచ్చింది, ఇక ముందట కూడా బీజేపీ ఓటేయడానికి కూడా జనాలు భయపడుతున్నారు. అట్లాంటి ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల లెక్చరర్లు కేక్ కట్ చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అక్బరి బేగం మాట్లాడుతూ నూతన సంవత్సరంలో విద్యార్థులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. రానున్న పరీక్షల్లో సైతం బాలికల కళాశాల విద్యార్థులు ముందంజలో ఉండి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు దేవరాం, వెంకటేష్, స్వాతి, మహేందర్, పీడి గంగాధర్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలలో ప్రజలు అందించే అన్ని రకాల దరఖాస్తులను అధికారులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సూచించారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో కొనసాగుతున్న ప్రజాపాలన సభను జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. దరఖాస్తుల స్వీకరణలో ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు అందించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. దరఖాస్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, దరఖాస్తు నింపేందుకు వాలంటీర్లు, సిబ్బంది ప్రజలకు సహకారం అందించాలని అన్నారు. ప్రజలు అందించే ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో రసీదు ఫారంలో టిక్కులు పెట్టాలని తెలిపారు. దరఖాస్తు అందించేందుకు వచ్చిన ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు అందించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలన్నారు. రాజ్యాంగం యొక్క విలువను విద్యార్థులకు తెలుపుతూ తరగతి గదిలో ప్రశ్నించే స్వభావాన్ని కలిగించే విధంగా జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్ర రామారావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యా హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం విలువలు, రక్షణపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్ర రామారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలపాలన్న ఉద్దేశంతో 8 నుండి 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి పట్వారి, ప్రాజెక్టు చైర్మన్ ప్రవీణ్ పవార్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, రోటరీ సభ్యులు వినాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. శాస్త్రీయ దృక్పథము 51 AH అనేటువంటి ఆర్టికల్ కింద శాస్త్రీయ దృక్పథం, ఇందులో ముఖ్యంగా ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం ఏదైతే ఉందో, అంటే సావెరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటువంటి ఈ 5 పదాల గురించి విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం.
ఎందుకు ఇది చేయవలసి వస్తుందంటే ఇటీవలి కాలం లోపల రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని మార్చకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి సెక్యులరు సోషలిస్టు అనే 2 పదాలని ఎత్తివేద్దామనేటువంటి చాప కింద నీరులాగా ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ రాజ్యాంగం అనేది మొత్తము ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఎంతోమంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ బస్టాండ్లో మహిళలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతృప్తికరంగా ఉన్నారని, గతంలో ఏ ప్రభుత్వాలు ఇటువంటి ఆలోచనలు చేయలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలందరికీ మేలు చేశాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎంపీడీఓ కమలాకర్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కమలాకర్ మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇదివరకే ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 5 గ్యారంటీ పథకాలకు గాను లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 5 పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు ఫారంలో క్లుప్తంగా కుటుంబ వివరాలతో పాటు వ్రాసి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా ఇప్పటికే రైతు బంధు, ఆసరా పెన్షన్ కింద చేయుత పథకంలో లబ్ధి పొందినట్లయితే వారు దరఖాస్తు చేసుకోకుండా సరిపోతుందని, వారికి గతంలో పొందిన పథకాలు అమలవుతాయని తెలిపారు. ప్రస్తుతం లబ్ధి పొందని వారు లబ్ధి పొందే వివరాలు మాత్రమే వివరంగా వ్రాసి ఇవ్వవలసి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నితీష్ కుమార్, ప్రత్యేక అధికారి సురేష్ కుమార్, ఎంపీడీఓ కమలాకర్, ఏపీఓ అశోక్, ఏపీఎం కిరణ్, ఎస్ఐ వినయ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో వంశపారంపర్యంగా వస్తున్న ఆచారంతో సంత మల్లన్న ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా సంత మల్లన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో 3 రోజుల పాటు జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం నాడు జాతర, సిడి, రథోత్సవం మరియు మంగళవారం నైవేద్యాలు వేసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం నాగవెల్లి, అగ్గిగుండాలు దున్నడం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది భద్రత కల్పిస్తారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా జాతర మహోత్సవంలో సిడి, రథోత్సవం జరిగే సమయంలో నీటి వసతి, అన్నదాన సత్రాన్ని ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారన్నారు. ఈ మాసంలో వ్యవసాయదారులకు అన్ని పంటలు చేతికి రావడం జరుగుతుందని, కొత్తగా వచ్చిన ఆహార ధాన్యాలతో ఆది మల్లన్న స్వామికి నైవేద్యాలు సమర్పించుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లన్న స్వామికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సంత మల్లన్న జాతరలో భక్తులు తమ పిల్లలకు పుట్టు వెంట్రుకలను ఇస్తారని, అదేవిధంగా మల్లన్న స్వామికి పిల్లల సరి సమాన బెల్లంతో తూకం వేస్తారన్నారు. ఈ జాతర మహోత్సవంలో చుట్టుపక్కల జిల్లాల నుండి సైతం వచ్చి మల్లన్న స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు రామ్దాస్, మల్లయ్య, మహేష్, రజనీకాంత్, అశోక్, రవి, మైపాల్, సుభాష్, గణేష్, సంతోష్, ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, అగ్గు కుర్మ సంఘ సభ్యులు మరియు భక్త బృందం తదితరులు ఉన్నారు. అధిక సంఖ్యలో ఈసారి అనుకున్నదానికంటే ఎక్కువగా భక్తులు పాల్గొన్నారు. తగిన సౌకర్యాలు మేము కల్పించినాము. కూడా వ్యవసాయంలో బాగా ప్రసిద్ధి చెందినది. పసుపు పంట కానీ, మక్క పంట కానీ, వరి పంట కానీ పెద్ద ఎత్తున మా దగ్గర ఇక్కడనే వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. కాబట్టి విదేశాలకు కూడా సప్లై చేసే కార్యక్రమము చేద్దామని అనుకుంటున్నాము. తర్వాత కార్యక్రమంలో చేస్తాము. ఈ సందమల్ల దీవెన ఉంటే మేము కరీంనగర్, ఆదిలాబాద్, మేదక్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా భక్తులు తమ తమ మొక్కులు తీసుకునడానికి వస్తారు. వారికి
సౌకర్యంగా అన్ని నీటి కానీ కరెంటు కానీ భోజన వసతి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు సౌకర్యం చేసి ఇస్తాము. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ పెద్దమ్మ ఆలయం వద్ద హైమాస్ లైట్లను జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర మాట్లాడుతూ గతంలో జెడ్పీ నిధులు మరియు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో 10 హైమాస్ లైట్లను పెట్టించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు వేల్పూర్ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వాటర్ ట్యాంక్ వద్ద 1, పచ్చలనడుకుడ ప్రైమరీ స్కూల్ వద్ద 1, మార్కెట్ సంత వద్ద 1, గొల్లకంతలో 1, అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద 1 హైమాస్ లైట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా మండలంలోని మరికొన్ని గ్రామాలలో అవసర నిమిత్తం హైమాస్ లైట్ల కొరకు ప్రపోజల్ పంపడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్, ఎంపీటీసీలు గంగారెడ్డి, గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు భూమన్న, ముత్యం, వార్డు సభ్యులు నరేందర్, ప్రకాష్, చిన్నసాయిలు, రమేష్ మరియు ముదిరా సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాల్కొండ మండల కేంద్రంలో మంగళవారం ప్రజాపాలన నిర్వహించి అధికారులు అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద 16 కౌంటర్లు ఏర్పాటు చేసి పలు అంశాలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. గ్రామ పంచాయతీ వద్ద 16 కౌంటర్లతో పాటు మండల పరిషత్ కార్యాలయం వద్ద 8, మహాలక్ష్మి మందిరం వద్ద మరో 8 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూస సునీత, ప్రత్యేక అధికారి రఘురాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. అదనంగా కూడా ఇక్కడ ఇతరులు చెప్పారు. లాస్ట్ పేజ్లో చూడండి, 10 డిఫరెంట్ ఫీల్డ్లలో ఉన్న వారికి కూడా ఈ లాభకరంగా ఉండేటువంటి ఉన్నాయి. ఇక్కడ వృద్ధాప్య పింఛన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు లేనట్టయితే అర్హత ఎవరిస్తున్నాయో వారికి ఉన్నట్టయితే ఇక్కడ టిక్ పెట్టి వారి మీరు రాయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గీతా కార్మికులు, అదేవిధంగా డయాలసిస్ బాధితులు తెలుసు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ 10 రోజులకు ఒకసారి హాస్పిటల్లో డయాలసిస్ చేస్తుంటారు. దానికి వల్ల బాల్కొండ మండలం కిసాన్ నగర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ని ఆధునిక హంగులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత భవనంతో సుమారు 60 సంవత్సరాల నుండి లాభాలతో నడుస్తున్న ఈ శాఖను ₹1 కోటి వ్యయంతో ఆధునీకరించినట్లు చెప్పారు. కస్టమర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యకాంతి దాస్, రీజనల్ మేనేజర్ మన్యం ముత్యం, బ్రాంచ్ మేనేజర్ రాకేష్, జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్, వేంపల్లి సొసైటీ చైర్మన్ జక్కా రాజేశ్వర్, ముప్కాల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఈపీ నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. डिजिटल वर्ल्ड है तो जितने भी डिजिटल सुविधाएं हैं वो भी ब्रांच के हेल्प से आप लोग ले सकते हैं. योनो के थ्रू अकाउंट ओपनिंग होता है, योनो के थ्रू केसीसी होता है, योनो के थ्रू इंश्योरेंस होता है, योनो के थ्रू म्यूचुअल फंड होता है, योनो के थ्रू बिजनेस लोन भी होता है. सैलरी अकाउंट यहाँ पर अगर होगा तो सैलरी अकाउंट को भी पर्सनल लोन मिलता है, योनो के थ्रू होता है. तो फिजिकल अवेलेबल यहाँ पे है, डिजिटल अवेलेबल यहाँ पे है. बैंक का सिस्टम भी काफ़ी स्ट्रॉन्ग हो गया है. हम लोग उसको बोलते हैं रिटेल लोन मैनेजमेंट सिस्टम. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు. తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ బద్దం చిన్నారెడ్డి, ఎన్ఆర్ఏలు చంద్రశేఖర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తును స్వీకరించాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజాపాలన దరఖాస్తు సభలను పరిశీలించిన కలెక్టర్.
ఆర్మూర్లో ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. అంగరంగ వైభవంగా జరిగిన అంక్సాపూర్ సంత మల్లన్న జాతర. భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మె వల్ల వాహనదారుల ఆందోళన. పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన వాహనాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.